सब द्वार स्वर्ण के। स्वर्ण काल स्वर्णिम संसार, स्वर्णलताए स्वर्ण वृक्षवन, स्वर्णिम देवों का श्रृंगार। हीरे पन्ने मोती माणिक स्वर्ण जड़ित वैकुंठ का धाम। भारत वर्ष में पावन धाम है श्री लक्ष्मी नारायण धाम। सुख शांति का प्रेमानंद, प्रेमानंद आनंद आनंद आनंद। आनंद आनंद आनंद। नई उमंगे नई तरंगे, नई उमंगे नई तरंगे। उल्लासित है सबका मन। देव भूमि पर देव सभी है, अमृतमय सबका जीवन। एक धर्म है एक है भाषा, जयंती बंसी बजे दिन रात। देव देवियां मिलके सारे मंत्र मुग्ध करते महाराज। सुख शांति का प्रेमानंद, प्रेमानंद आनंद 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 బాబా ఆత్మిక తండ్రి, మనందరం ఆత్మిక పిల్లలు. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇంకా संसार के अंदर हमारे और जैसे इस संसार में हम आए हैं तो कई जन्मों से हम बाबा को ढूंढ रहे थे
और ढूंढने का कारण भी यही था कि बाबा ने हमें बहुत सुख दिया था, अपरंपार सुख दिया, अपरंपार प्राप्तियां कराई। और जब हम बच्चे उसको गंवा चुके, उसके बाद दुखी हुए, तो फिर हमने बाबा को ढूंढना शुरू किया। ఈ ప్రపంచంలోకి మనం వచ్చాము. వచ్చిన తర్వాత బాబాని వెతుకుతూ ఉన్నాము. ఎందుకు వెతుకుతున్నాము అంటే బాబా అపారమైనటువంటి సుఖాన్ని ఇచ్చారు, అపారమైనటువంటి ప్రాప్తుల్ని ఇచ్చారు. ఇవన్నీ మనం పోగొట్టేసుకున్నాం. పోగొట్టుకోవడం వల్ల దుఃఖీగా అయిపోయాం. ఈ దుఃఖం కారణంగా మళ్ళీ ఎవరిని వెతికాం? మనందరం బాబాని వెతికాం. భక్తులందరూ ఎవరు చూస్తున్నారో ఆ దేవతలు సంగమీకంగానే తయారవుతున్నారు. అలా మనందరినీ కూడా తయారు చేయడానికి ముందుగానే బాబా తయారు చేసినటువంటి మహా తపస్విలు ఎవరెవరు? మన అక్కలు, మన రజనప్రియ కానీ, మన అంకా దీది కానీ, ఇంకా మేఘా బహన్, బాజీ బహన్, కిందకియా, వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగా ఆగ్రహించిందా? బాబా మనం చెప్పాలి కదా, ఏమని దర్శనీ మూర్తి అవ్వండి అని. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు? దర్శనీ మూర్తులు. గురించి నాకన్నా ఎక్కువ మంది రజనకి త్యాగం గురించి ఎంతో దూరం నుంచి ప్రతిరోజు వచ్చి ఫోన్ పెట్టి ఆ పడవలో వచ్చి వెళ్ళేవారట. ఆలోచించండి, ఇప్పుడు రమ్మంటే ఎక్కడికో రాదు, బైక్ ఉన్నా కూడా రావచ్చు. అలాంటి ఎక్కడి నుంచో వచ్చి సిటీలో కూడా ఎంతో మంది కన్నా బాబాకి సంబంధించి ఏంటంటే అల్కా వీధి. అలాంటి వీధిని మనం మన ఎదురుగా చూస్తున్నాం ఈ కళ్ళతో. కాబట్టి మనసు నుంచి ఏమవుతుంది? వాహ్ బాబా, वाह वाह रामा, वाह 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 मेरा परिवार, वाह वाह मेरी बीवियां, वाह वाह। అందరికీ డైమండ్ హార్ట్ గుర్తొస్తుందా? డైమండ్ హాల్లో దాబీలు ఎలా అయితే ఉంటారు, ఇప్పుడు అలాగే మన ఎదురుగా పెద్ద కీలందరూ కూడా ఉన్నారు. క్లాస్ గట్టిగా ఆర్డర్లో రావాలి. క్లాస్ క్లాప్ సౌండ్ కూడా బాగా బాగా అంటే కావాలి.
అలంకరించారు చూడండి ఒక బొమ్మ. అది ఇప్పుడు ముంబై గారి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ముంబై. ఆ గుడి బొమ్మ దగ్గర ఎవరున్నారు ఇప్పుడు వరకు? ఎవరున్నారు? ఇంతకీ కదా. అక్కలు ఇవ్వడము అంటే అర్థం మనందరిని ఇవ్వడమే. కొంచెం గట్టిగా కొట్టండి క్లాస్. అల్కాదిది చాలా కాలం తర్వాత ఇప్పుడు కానీ రారు. ఇంకా అల్కాదిది మనందరి దగ్గరికి రావడము, ముంబైవరానికి రావడము మీ అందరికీ చాలా మంచి అవకాశం. చాలా కల్పిస్తారు. ఎందుకంటే విశేషాలని మన సాంగత్యం మనం పొందడము ఇది కూడా ఒక విధంగా భాగమే. ఎందుకంటే వాడు ఏదైతే శక్తిని స్థితిని బాబా నుండి నింపుకుంటున్నారో దాని వైబ్రేషన్ ద్వారా మనకి కూడా ప్రేరణ శక్తి దొరుకుతూ ఉంటుంది అన్నమాట. కానీ మనందరికీ ఛాన్స్లు ఎప్పుడు కూడా ఎవరిస్తూ ఉంటారు చెప్పండి? దీది బాబా ఇస్తారు. బాబా దీది ద్వారా ఇప్పిస్తారు. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి మహాతపస్విని కాకినాడకు పిలిచి బట్టలు పెట్టించి పరివారం యొక్క స్వ ఉన్నతి తీసుకెళ్ళడం, స్వాన్నతి చేయడంలో అక్కయ్య దిట్ట. కాబట్టి అలాంటి అక్కయ్యకి ఇంకొకసారి మనం థ్యాంక్స్ ఎలా చెప్తున్నాము? బాబాకి అక్కయ్యకి కూడా
ఇటువంటి సందర్భము అవకాశము బాబా మనకు అప్పుడప్పుడు మహారాష్ట్ర మన దగ్గరికి రావడం వాళ్ళకి మన పైన ఖర్చుగా కారణంత సంకల్ప రావడం కూడా మన కోసం ఆశీర్వాదాలు అవుతాయి. విన్నారు కదా ఈ సంకల్పము అది కూడా మన కోసం ఆశీర్వాదాలు అవుతాయి. ఇప్పుడు మీరందరూ ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీ అందరి పైన అక్కడ దృష్టి వస్తూనే ఉంది కదా. ఆమె దృష్టి మీ మీద వచ్చింది అంటే డెఫినెట్లీ అయితే అల్కానిధి కోసం అని చెప్పారు, కానీ స్వయాన్ని గుప్తంగా ఉంచుకోవడం మాత్రం బాగా చేస్తారు. ఎవరైనా ఇద్దరిని ఇచ్చి ఉంటారు, ఇద్దరు ఇచ్చిన వాడు నలుగురిని ఇచ్చారు. అదనమాట. चार कुमारियों को सेवा में दिया, इसीलिए इसका सम्मान कर रहे हैं. परिवारको स्वागतमम्मा, परिवारको स्वागतमम्मा. పరమాత్ముని తెలుసుకున్న 12వ ఏటనే పరమాత్ముని తెలుసుకున్న భాగ్యశాలులు మీరు శివబాబా సేవలలో, భాగ్యశాలులు మీరు శివబాబా సేవలలో. నలుబరి కన్యలను తల్లి వలె పాలించి, నలుబరి కన్యలను తల్లి వలె పాలించి, జ్ఞానరత్నములతో అలంకారం చేసి నలువైపుల పంపేవమ్మా సేవకులకు స్వాగతాంజలి గైకుమా. నలువైపుల పంపేవమ్మా సేవకులకు స్వాగతాంజలి గైకుమా. 50 వత్సరాలు అలౌకిక జన్మలోన, 50 వత్సరాలు అలౌకిక జన్మలోన ఎనలేని సేవలను చేసిన రజనీ దీది, ఎనలేని సేవలను చేసిన రజనీ దీది. सेवा और वहाँ पर बहुत सारे तेलुगु भाषा वाले थे. तो मैंने मोहिनी दीदी को कहा, मैंने कहा वहाँ तो मुझे भाषा ही नहीं आती, वो तो आंध्र आधा भरा हुआ है, तो वहाँ जाओ तो हमें तो कुछ समझ में नहीं, तो कैसे ज्ञान सुना है, हमारे पास कोई नहीं आंध्र की भाषा बजाने वाला. तो मोहिनी बहन की बुद्धि में रहा कि वहाँ पर कोई ऐसा हैंड चाहिए करके, और अनायास ही बिंदु बहन वहाँ पर आई थी मधुबन में, और पता नहीं इनका और आपस में कैसे बात हुआ, और मोहिनी बहन ने मुझे कहा कि मैं आपको तेलुगु हैंड्स भेज रही हूँ. तो उस समय की बात सुनाती थी मोहिनी बहन, लास्ट घड़ी तक मोहिनी बहन ने इसको देख कर के वो बात सुनाती रही. तो जब मोहिनी बहन ने इसका प्रोग्राम बनाया कल्याण भेजने का, तो मोहिनी बहन जैसी बात कर ही रही ना, तब तक 1 सेकंड में भाग गई है. కళ్యాణ్ కి మోహిని బెహన్ కి దాదితో పాటు ఉంటారు కదా, ఆమె పంపించారు. నన్ను కూడా గురాపూర్ నుంచి కళ్యాణ్ కి మోహిని దీది పంపించారు. దివాండి బాధ్యత కూడా ఇస్తే నేను అక్కడ ఎలా సేవ చేయాలి, అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు, తెలుగు మాట్లాడేవారు మా దగ్గర ఎవరు లేరు అని అంటే, ఇది దృష్టిలో ఉండి పట్టి జరిగినట్టు బిందు బేహద్లో వెళ్తానని లేచినట్టు పడితే వెంటనే ఆమెను పంపిస్తున్నానని చెప్పారట. దీన్ని పిలిచి చెప్పారట, నువ్వు ఇలా వెళ్ళాలి అక్కడ కళ్యాణ్ సెంటర్కి చెప్తే హిందీలో మాట్లాడమని అది చూసేలో బిందు ఎక్కడికి వెళ్ళిపోయిందట. ఇక్కడ మాయమైపోయింది అమ్మాయి అని దీది చూస్తుంటే కానీ మళ్ళీ పరిగెట్టుకొని వచ్చి బయటకు వెళ్ళి ఖర్చీలు కొని తెచ్చి అది మోహిని దీదికి ఇచ్చిందంట. అంటే దీది నన్ను వేరే చోట సేవకి పంపిస్తున్నారు, దీదికి నేనేనా గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచన తన మనసులో ఉంది. అయితే చిన్నపిల్ల అయినా సరే అప్పుడు కూడా ఆమెకి దానికి బాబా యజ్ఞం కోసము, బాబా కోసము, పెద్దవాడి కోసం ఎంత ప్రేమ ఉంది అని తన ప్రేమని దీది ఎప్పటికీ ఫీల్ అవుతూ ఉండేవారు. లాస్ట్ వరకు కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఖర్చు నాకు గుర్తుందని అంటారట బిందుని. ఇప్పుడు కూడా బిందు అంటే ఏమైనా చేయాలనుకున్నది క్షణంలో పరిగెట్టుకుని క్షణంలో చేసేసి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. डांस टीचर भी दीदी है और ज्ञान की टीचर भी दीदी है, और चाल चलन मना सेंटर पे कैसे रहना चाहिए, किसके साथ कैसे व्यवहार करना चाहिए. तो कहते हैं ना माँ पहली गुरु है, तो ये पहली गुरु है.
అక్కయ్య అప్పుడు డాన్స్ నేర్పించింది. బయట తర్వాత నేర్చుకున్నారు. ముందు 2 సంవత్సరాల వరకు అక్కయ్య ఎక్కడ ఫంక్షన్ ఉన్నా అక్కయ్య స్వయంగా నేర్పించి నా చేత చేయించేవారు. మనం కట్టుపుత్రి అంటాం కదా, అంటే తోడు బొమ్మలాట అంటాం కదా, కేవలం నేను తోడు బొమ్మలాటనే ఆడిచ్చేది అయితే అక్కయ్య. పేరు పేరున హృదయపూర్వక ఆత్మిక ప్రియ స్మృతులను స్వీకరించండి. మాకు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎంతమంది చేతులైతే ఫస్ట్ టైం అందరికి తెలుసు అనమాట. ఓకే, ఏరియా కొత్తది, అందరికి తెలుసు. సో షార్ట్ కట్ మాకు 10-15 మినిట్స్ టైం ఇచ్చారు. మా పురుషార్థం గురించి చెప్తాం, ఎలా ఉంటాం అక్కడ దాది వాళ్లతో యజ్ఞంలో, ఎలా వాతావరణ ప్రభావం ఎలా ఉంటుంది. ఎందుకంటే నిన్న 3 టెంపరేచర్ ఉండే, నాకు ఇప్పుడు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మే జూన్ లో వచ్చినట్టుంది. ఎలా మేము అక్కడ పురుషార్థం చేస్తున్నాం, ఎలా నిర్విఘ్నంగా ఈ జీవితాన్ని కొనసాగుతాననే విషయం గురించి ఒక స్పష్టీకరణ మీకు ఇస్తాం. మా పేరు లౌకిక పేరు పరమేష్ భాయ్, లౌకిక అలౌకిక రెండు. మేము పుట్టింది తెలంగాణ నల్గొండ జిల్లా మిగల్గూడ జోన్. మా లైఫ్ ని కొంచెం షార్ట్ కట్ చేసి చెప్తాము. మాది లౌకికం తెలుగు భాష కాదు, మాది కట్టు బొట్టు తిండి తిప్ప అన్ని రాజస్థాన్ కల్చర్. తెలుసు కదా, లంబాడీస్ అంటారు కదా, నాయక్. అది 10th క్లాస్ వరకు నాకు తెలుగు సరిగా రాదు. ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి తిరిగి కొత్తగా అన్ని భాషలు నేర్చుకున్నాం. సో అలా కల్చర్ ఉండే. మా ఇంట్లో దుర్గా భక్తి బాగుండేది, అమ్మవారు కూడా ఇంట్లో వచ్చేది మా డాడీ బాడీలో, అలా ఆ కల్చర్ ఉండే. నెక్స్ట్ ఇంకొకటి ఇంటింటిన సారా బట్టి ఉండేది మాట అటు సైడ్. అలాంటి సిచ్యువేషన్ ఉండేది. ప్రతి ఇంటికి ఓం శాంతి అనే శబ్దం లేదు. చిన్నప్పుడు అన్నమాట 5th క్లాస్ అప్పుడు మాకు సంకల్పం వచ్చింది, వాట్ ఈస్ దిస్ లైఫ్, జీవితం ఏంటి. 8th క్లాస్ వచ్చిన తర్వాత దేవీ దేవతలు ఎక్కడికి వెళ్ళారు, 33 కోట్ల దేవీ దేవతలు. ఈ రకమైన షాట్ అయింది. దాని తర్వాత 9th వచ్చినప్పుడు ఒక అన్నయ్య గారి ఇంట్రడక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారండి. ఆ ఊర్లో జ్ఞానము గాని, బాబా గురించి గాని, బ్రహ్మకుమారిస్ గాని శబ్దమే లేదు. మాకు చెప్పేవాళ్ళు ఎలా. అప్పుడు మా లౌకిక పెదాలను ఒకటే ఇల్లు, సాత్విక ఇల్లు, మిగతా ఇల్లు అని తామసిక ఇల్లు. ఏముంటుంది అక్కడ, ఇంటికి సారా బట్టి ఊహించండి, అలా ఉండే. అందులో ఈ ఆత్మ పుట్టింది. తర్వాత ఇంట్రడక్షన్ పెదనాయన ఇచ్చి 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది. చెప్పేవాళ్ళు ఎవరు. అలా పెదనాయన ఇంటికి వెళ్ళిన తర్వాత శివబాబా ఫోటో చూసా, బ్రహ్మబాబా ఫోటో చూసా. పుస్తకాలు ఉంటాయి కదా, చిత్ర ప్రదర్శన. ఎవరు చెప్పలేసేవారు, స్వప్నంలో వచ్చి నిద్రలో వచ్చి కనిపించేవారు. శ్వేత వస్త్రధరం, 60 సంవత్సరాల ఒక వృద్ధ శరీరం, అంటే బాబా. అలా అలా నడుస్తున్నది, డైరెక్షన్ ఇచ్చే దాని అనుసారం ఫాలో అయ్యారు. 3 years తర్వాత మాకు తెలిసింది బ్రహ్మకుమారి సెంటర్ ఉందని. అప్పటి వరకు ఏ సెంటర్ లేదు. అప్పటి వరకు పెదనాయన ఇంటికి వెళ్ళేది, బాబా రూమ్ లో కూర్చోది, మళ్ళీ వర్క్ చేసేది, మళ్ళీ స్కూల్కి వెళ్ళేది. అలా నడుస్తూ 3 years తర్వాత ఎప్పుడైతే నేను బాబా ఇంటికి అడుగు పెట్టాను, అప్పుడు అనిపించింది ఇది అసలు ఇల్లు, ఇది నిస్వార్థమైన పరివారం. ఎంటర్ అయ్యాం, డైరెక్ట్ పరివారం ఉన్నాం. మేము ఇలానే డైరెక్ట్ ఓం శాంతి అన్నాం. డైరెక్ట్ వెళ్ళి వాళ్ళంతా వండర్ చూశారు. అందరేమో కోర్స్ ఇచ్చి తయారవుతారు. మేము తయారై బాబా సెంటర్కి వెళ్ళాం, వండర్ చూడండి. దాని తర్వాత అక్కడికి పరిచయం అయ్యాం. బ్రహ్మకుమారి ఫస్ట్ టైం చూసాం. ఆ వేషభూషాలు కూడా వేరు ఉంటుందండి. రాజస్థానీ వేషభూషాలు చూశారు కదా, అలా వైట్ ఉంటాయి. తిరిగి వెళ్ళకూడదు, వచ్చేసి యోగా శక్తి ద్వారా, వైబ్రేషన్ ద్వారా ఇంట్లో వాళ్ళని లాగాం. మాతో ప్రేమ ఉంటే కనుక మధుమన్ రండి. తర్వాత ఫస్ట్ మమ్మీ వచ్చింది, చూసింది, బాగా నచ్చింది, ఇంటికి వెళ్ళారు. తర్వాత బ్రదర్ వాళ్ళు వచ్చారు. అలా మెల్లమెల్లగా ఆపోజిషన్ చేసేవాళ్ళు యోగ బలము ద్వారా 2 గంటలకి అమృతవేళ రేచి అర్ధ గంట రోజు వైబ్రేషన్ ఇచ్చింది వాళ్ళకి. పరిస్థితుల ఫోటో ఎక్కడైతే సారా బట్టి తయారయ్యేది కదా, అక్కడ బాబా రూమ్ తయారైంది. ఇప్పుడు ప్రాక్టికల్. ఎక్కడైతే విరోధులు ఉండేవాళ్ళు కదా, ఇంట్లో వాళ్ళంతా జ్ఞానంలో వచ్చేసారు. అందుకని సహించాలి.